ఏనమ్మా చెప్పు, ఈరోజు మన కూర ఏంటి? పాలకూర ఇంకా పెసరపప్పు. చెప్పమ్మా. పాలకూర పెసరపప్పు. దానికి ముందు ఆయిల్ పెట్టాం కదా, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి కరివేపాకు వేసి అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసి తాలింపు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయాలి. నేను వెళ్ళిపోయావేంటమ్మా? ఇప్పుడు మనము తాలింపు ఆయిల్లో ఉల్లిపాయ వేస్తాము. తాలింపు వేగిపోయి ఆనియన్స్ మిర్చి వేగుతున్నాయి. మనం మూత వేస్తున్నాము. అది బాగా వేగిన తర్వాత పాలకూర వేయాలి. ఎప్పుడు వేయచ్చు? ఇంకా కొంచెం మగ్గితే అప్పుడు వేస్తున్నాను. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, లేకపోతే కసకసలు ఆడుతుంది కూర, టేస్ట్ ఉండదు. ఇది పాలకూర ఏనా ఇప్పుడు మనం పాలకూర వేసేస్తున్నాము. ఇప్పుడు మనం తిప్పుదాం మన పాలకూర. పాలకూర చక్కగా మగ్గాలి. మనం బాగా పెట్టి మూత పెట్టి ఇది ఊరికి మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు వేయాలి. పెసరపప్పు మగ్గి కొంచెం వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు పెసరపప్పు వేద్దాం. కొంచెం ఆకుకూర మగ్గింది కదా నాన్న, పెసరపప్పు కూడా వేద్దాం. ఇప్పుడు నీళ్ళు లేకుండా వేయాలా? నీళ్ళు కొంచెం మగ్గిన తర్వాత ఇదే నీళ్ళు మళ్ళీ పోయాలి. పప్పు అంటే మామూలుగా పప్పు పాలకూర కాదు, ఇది మినప్పప్పు ఈగురు కూర లాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఉప్పు, పసుపు, కారం వేయాలి. ఉప్పు వేసాను ఇప్పుడు. ఎంత పసుపు వేస్తావా? ఇంత వేయాలి. మనం కారం వేస్తా, పప్పు ఒక స్పూన్ మనం కారం వేయాలి. కొంచెం కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. ఉప్పు, పసుపు, కారం దీంట్లో కలిపాలి. మగ్గాలి అవి కూడా.
పెసరపప్పుకిను పాలకూరకి ఇవి పట్టాలి. ఉప్పు కారం తిప్పుతున్నాము ఇప్పుడు. అప్పుడప్పుడు అడుగంటకుండా తిప్పాలి. మ్యాంగోస్ కట్ చేస్తాము. ఇది అంతా ఉప్పు కారం పాలకూర అన్నీ మగ్గిపోయినాయి. కొంచెం వాటర్ పోస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం అట్లా మగ్గనిచ్చి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మనం మళ్ళీ మగ్గిన తర్వాత కలపాలి. ఇప్పుడు మ్యాంగో ముక్కలు వేయాలి. చేసి అక్కడ వేసి అక్కడొకటి వేయాలి. వేసేసావా? లాస్ట్ది ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ కలిపి మూత పెడితే అయిపోద్ది. ఎగిరిపోతే బాగుంటుంది కూర. ఒకసారి కూర తిప్పేస్తే ఈ నీరు కొంచెం మగ్గితే ఇంక కొత్తిమీర వేసి దించేయటం అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ కూర. ఇప్పుడు లాస్ట్ లో ఉప్పు చాలేదు, ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు చూసుకుని కొంచెం ఉప్పు వేయటమే. అంతా వేసేసాం, అయిపోయింది. రెడీ అయిపోయింది కూర. తిప్పుదాం. తిప్పేస్తే అయిపోయింది. మన పాలకూర పెసరపప్పు కర్రీ ఇంకా మ్యాంగో కర్రీ అయిపోయింది. సూపర్గా చెప్పు. యమ్మీ యమ్మీ యమ్మీ. చాలా బాగుంటుంది. తింటే ఆరోగ్యానికి కూడా మంచిది పాలకూర.